హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి బ్లాగ్స్. ఎందుకు ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ బయట ఉన్నారు. తనకి తెలియకుండా నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. సో వాట్స్ ద స్పెషల్ థింగ్ అంటే టుమారో ఇస్ మై హస్బెండ్ బర్త్డే. So actually 2 days before we met with a small accident. సో దానివల్ల తను ఆఫీస్లో అయితే ఇప్పుడు లీవ్లో ఉన్నాడు. నేను కూడా ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నా. మొన్న ఫ్రైడే యాక్చువల్లీ చిన్న స్మాల్ యాక్సిడెంట్ అయిందనమాట. సో కుక్కలు అడ్డు రావడం వల్ల బండి స్కిడ్ అయ్యి, సో నాకు పర్వాలేదు, చిన్నవి గోపికి చాలా గట్టిగా తగిలాయి అనమాట. సో ఆఫీస్కి కూడా రావట్లేదు. సో అండ్ రేపు తన బర్త్డే కాబట్టి నేను ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ కానీ ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాను అని నేను అనుకుంటాను. బట్ నా హస్బెండ్ది తనకి బాగాలేకపోయినా కొంచెం ఇంట్లో ఏదో ఉన్నంతగా కొంచెం ఇంట్లో అయినా సెలబ్రేట్ చేద్దామని నాకు అనిపిస్తుంది. సో చేద్దామని అనుకుంటున్నాను. పెద్దగా ఏం కాదు. యాక్చువల్లీ తను ముడుకులకి గట్టిగా తగిలేసింది. సో కొత్త బట్టలు కూడా వేసుకునే పొజిషన్లో అయితే లేరు. సో కాబట్టి నేను అంత హై బడ్జెట్లో ఏం కొనలేదు. ఏదో నాకు తగినంత ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ తీసుకున్నా. తనకైతే అస్సలు తెలియదు. తనైతే అస్సలు 2 days నుంచి చెప్తున్నారు, అసలు నాకు వద్దు, నాకు బర్త్డే సెలబ్రేషన్ ఏమీ వద్దు ప్లీజ్ నాని, సో ప్లీజ్ వద్దు అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు. బట్ నేను ఎంతైనా ఉంటుంది కదా, సో చేస్తున్నాను అనమాట. సో కేక్ కూడా ఏం తీసుకోలేదు, ఓన్లీ విత్ ఫ్రూట్స్. ఐ హ్యావ్ మేడ్ అ స్మాల్ కేక్. మా అక్క నేను కలిసి చేశామన్నమాట, వాళ్ళకి తెలియకుండా. సో అంత బాగా రాలేదు, బట్ ఫ్రూట్స్ కాబట్టి తినేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నేను అయితే యాక్చువల్లీ ఫ్రైడే, మాకు మొన్న ఫ్రైడే యాక్సిడెంట్ అయింది. సో ఫ్రైడే అక్క బర్త్డే అనమాట. అక్క మీన్స్ నా తోటి కోడలు. సో తన బర్త్డే కూడా ఆ రోజు జరగడం, ఆ రోజు బర్త్డే మేము ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాకు యాక్సిడెంట్ జరిగిందనమాట. సో తను కూడా బర్త్డే ఏం చేసుకోలేదు. అట్లీస్ట్ నేను తను కేక్ కొనలేదు, విష్ కూడా చేయలేదు, ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా. బట్ చాలా బాధ అనిపించింది. సో తనకి కూడా నేను ఒక స్మాల్ గిఫ్ట్ తీసుకున్నా. ఐ డోంట్ నో తనకు అది నచ్చుతుందో లేదా అని చెప్పి. బట్ మా హస్బెండ్ అయితే కనుక అసలు ఏం కొనొద్దు నాకు, జస్ట్ ప్లీజ్ నాకు ఇయర్ ఏమొద్దు, నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి సో ప్లీజ్ వద్దు అని చెప్పాను. సో సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యా, అంత గ్రాండ్గా కాకపోతే ఏదో ఉన్నంతలో. అండ్ సో చూడాలి, ప్రస్తుతానికైతే ఏం తెలియలేదు నేను ఏం కొన్నాను. యాక్చువల్లీ మీకు ఇప్పుడు చెప్పను, అప్పుడే చూపిస్తాను ఏం కొన్నాను అనేసి. అండ్ దట్స్ ఇట్. ప్రస్తుతానికైతే కనుక తనకి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్. హ్యాండ్కి కెనల్ పెట్టారనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోమని చెప్పారు. సో హీస్ నాట్ కమింగ్ టు ఆఫీస్. నేనే ఈరోజే వెళ్ళాను నేను కూడా ఆఫీస్కి. అండ్ తను మోస్ట్లీ ఇంకో 3 days ఇంకా ఇంజెక్షన్స్ ఉన్నాయన్నారు డాక్టర్, ఈవినింగ్ వెళ్ళినప్పుడు చెప్పారు. సో కాబట్టి మేబీ విల్ బీ ఆన్ రెస్ట్. సో కాబట్టి ఈ ఇయర్ అయితే అంత ఏం ప్లాన్ చేయలేదు, చేసింది కూడా కొంచెం కాబట్టి ఏదో అలా లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. బయట మూవీ చూస్తున్నారు కూర్చొని. హాల్లో యాక్చువల్ బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పంటే లేదు, ఒక 5 minutes అని చెప్పి నేను వచ్చాను అనమాట రూమ్లోకి. అండ్ దట్స్ ఇట్. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. యాక్చువల్లీ కుక్కలు అడ్డొచ్చాయి అనమాట. అడ్డు రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగింది. సో ఎవరికి మేమేం గుద్దేయలేదు, ఏం చేయలేదు, బట్ అలా అయిపోయింది. దయచేసి అందరూ కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. స్లోగా వెళ్ళండి. ఒక్క నిమిషం మనం స్లోగా వెళ్ళినంత మాత్రాన అక్కడ కొంపలేం మునిగిపోవు. ఇఫ్ ఇట్ ఈస్ దట్ మచ్ అర్జెంట్, ఒక అడుగు ముందు బయలుదేరండి, అంతే తప్ప స్పీడ్గా అయితే వెళ్ళకండి ప్లీజ్ దయచేసి. అండ్ నాకైతే ఏమీ అవ్వలేదు, జస్ట్ ఒక కొంచెం బోన్ దగ్గర కొంచెం వాచింది, హ్యాండ్ బోన్ దగ్గర. బట్ నౌ ఇట్ ఈస్ ఫైన్. బట్
ఐఎమ్ ఆల్సో టేకింగ్ కేర్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ జాగ్రత్త దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా, ఎవ్రీవన్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అందరూ కూడా ప్లీజ్ కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోండి, నెమ్మదిగా డ్రైవ్ చేయండి. బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్, ఇప్పుడు రూల్ కూడా కొత్తగా వచ్చిందని విన్నాను, బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో దయచేసి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. అండ్ దట్స్ ఇట్. నేను ఇదైతే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నైట్ 12 o'clockకి అండ్ నౌ ద టైమ్ ఇస్ 8:45. సో కుకింగ్ చేస్తూ మధ్యలో వచ్చి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్. ఇయర్ అయితే కేక్ బయట కొనాలనుకోలేదు. కొంచెం తను మంచిగా ఉంటే నేను మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ రాసి పెట్టుంటే మనం దేంతో చేతులు ఏం ఆపలేం కాబట్టి. సో దేవుడి దయ వల్ల అంత పెద్ద గట్టిగా ఏమీ ఇది అవ్వలేదు. సో దట్స్ ఇట్. అండ్ నైట్ 12 o'clockకి వీడియో పెడతాను, చూసేయండి. స్మాల్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను కాబట్టి అది కూడా నేను మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను అని చెప్పేసి. ఓకేనా? బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే అన్నా. ఒక నిమిషం. హ్యాపీ బర్త్డే నల్లు. పండు ఇది ఫ్రూట్ కేక్. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless to you. May God bless to you. Okay. అక్క బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే. చేయించు పీరా హ్యాపీ బర్త్డే. ఇక్కడ చూడు. హ్యాపీ బర్త్డే. గెట్ వెల్ సూన్. గెట్ వెల్ సూన్ అక్క. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అక్క. ఫింగర్ రింగ్ చూపివై. నచ్చింది? సో గైస్ ఫైనల్లీ మా హస్బెండ్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. మిడ్-నైట్ సెలబ్రేషన్స్. తనకి అది కూడా ఇష్టం లేదు, చెప్పాను కదా, నా ఫోర్స్ వల్ల యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ చూసారు కదా పాపం చాలా గట్టిగా తగిలాయి. అండ్ నేను మా హస్బెండ్కి సిల్వర్ చైన్ తీసుకున్నా అండ్ మా అక్క కోసం సిల్వర్ రింగ్ తీసుకున్నా. గోల్డ్ కొనే అంత బడ్జెట్ లేదు, సో సిల్వర్తో అడ్జస్ట్ చేసుకోమన్నా ఈ సంవత్సరానికి. అండ్ సో దట్స్ ఇట్. నేనైతే కనుక కేక్ కొంచెం చెప్పాను కదా, ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొనేసి సెట్ చేశాను కేక్ రకంగా అని. సో ఇక్కడ నేను పక్కన పిక్చర్స్ చూపిస్తున్నా చూసారా. సో ఈ రకంగా నేను కేక్ అనేది తయారు చేశాను. ఏదో అలా ట్రై చేశాను అనమాట. బాగుంటే ఇంకా కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. అండ్ దట్స్ ఇట్.
And thank you so much for watching my video, complete video, and love you all. థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియోస్ అప్లోడ్ పెట్టట్లేదు కదా, అండ్ సారీ ఫర్ దాట్. నేను ప్రతిదానికి వీడియోస్ తీస్తున్నాం, బట్ అప్లోడ్ అయితే కనుక ఎడిటింగ్ చేయడానికి అంత టైం సరిపోక ఆఫీస్ ఇల్లు దీంతోనే సరిపోతుంది. బట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఫర్ షూర్ అని నేను చెప్పలేను, బట్ ఐ ట్రై టు పోస్ట్ ద వీడియోస్ ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాణి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా, హెల్మెట్ వేసుకోండి దయచేసి అందరూ కూడా. కార్లో వెళ్తే సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్, అండ్ బండ్ల మీద వెళ్తే కనుక పక్క ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు, బ్యాక్ మీద కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. And thank you so much.